మెదక్ జిల్లా మాసైపేట మండల కేంద్రంలో బుధవారం నాడు వెల్దుర్తి ఎస్వీఆర్ ఇండియన్ గ్యాస్ వారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఉజ్వల ఉచిత గ్యాస్లు పంపిణీ కార్యక్రమాన్ని చేశారు. మాసైపేట గ్రామ పంచాయతీ పరిధిలో 120 గ్యాస్లు ఉచితంగా పంపిణీ చేసినట్లు వెల్దుర్తి ఎస్వీఆర్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వారు తెలిపారు. ఈ సందర్భంగా ఇండియన్ గ్యాస్ సిలిండర్లను మాసైపేట సర్పంచ్ ఫోరం అధ్యక్షులు, సర్పంచ్ల ఫోరం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సర్పంచ్ వీరన్నగారి కృష్ణారెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెంకటేష్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్, నాగిరెడ్డి, మాజీ డైరెక్టర్ నరసింహులు, మాజీ ఎంపీటీసీ చెరుకు సిద్ధారాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గత 10 ఏళ్ల పరిపాలనలో ఏ ఒక్కరికి కూడా గ్యాస్ సిలిండర్ ఇచ్చిన పాపాన లేదు. మన ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో భాగంగా ఏదైతే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు పెట్టుకొని కొత్త రేషన్ కార్డు వచ్చిన వెంబడినే ఆ ఇళ్ళకు పొగతోటి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఈ ఉద్యోగుల పథకం కింద గ్యాస్ సిలిండర్లు అందరికీ ఇవాళ అక్కజల్లెళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈరోజు మనకు 12 వచ్చినాయి. మాసైపేట గ్రామం, అదేవిధంగా రామంతపురం, చెట్టతిమ్మాయిపల్లి ఆ గ్రామాలకు కూడా మనం పంపిణీ చేయడం జరిగింది. ఈ గ్యాస్ కూడా మనకు వెల్దుర్తి సిరణ ఆధ్వర్యంలో, ఇండియన్ గ్యాస్ ఆధ్వర్యంలో మనకు పంపిణీ జరిగింది. ఇంకా ఇందాక సిద్ధాన్ని అన్నట్టుగా మన దగ్గర ఇంకా చాలా కేవైసీ పెండింగ్ ఉండి తీసుకోలేకపోయినాం. ఆల్రెడీ శాంక్షన్ అయ్యి కేవైసీ పెండింగ్ ఒకసారి కేవైసీ తమ్ పెట్టేసేస్తే మిగతా కయ్యలలో కూడా వస్తాయి. కాబట్టి ఈ పథకాన్ని రేవంత్ అన్న తెచ్చినటువంటి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఉపయోగించుకునేలా వాళ్ళు కేవైసీ పూర్తి చేయాలని నేను మనవి చేస్తాను మాసైపేట గ్రామం నుంచి. అదేవిధంగా ఎవరికైతే లేవో, ఎవరైతే అప్లికేషన్ చేసుకోలేదో ఆ అప్లికేషన్ కూడా పెట్టుకుంటే పంచాయతీ ఆఫీసులో ఇస్తే త్వరితగతిన అది కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు గ్యాస్ రావడం జరిగింది. గత 7-8 సంవత్సరాల నుండి ఎలాంటి లబ్ధులు లేక ప్రజలు ఇబ్బందులు ఉన్నారు. కొత్త రేషన్ కార్డులు మొన్న ఇచ్చిన వెంటనే ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి గ్యాస్ సిలిండర్ దీపం పథకం మన ఉజ్వల కింద ఇవ్వాలనే ఆలోచనతోని ఈరోజు చాలామంది అప్లికేషన్ పెట్టుకోవడం కూడా జరిగింది. కానీ అందులో చాలా వరకు ఇంకా మనకు దగ్గర 40 వరకు ఆల్రెడీ లిస్ట్ అయ్యి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇలా కేవైసీ చేసుకోలేక ఆగిపోయినాయి. ఆ కేవైసీ అయిన వెంటనే ఈ 4-5 రోజులలోనే వీళ్ళు ఎవరైతే అప్లికేషన్ పెట్టారో మీ ద్వారా కూడా మేము వాళ్ళకి చెప్తున్నాము. ఫోన్లు చేస్తే కూడా స్పందించకపోతలేరు. దయచేసి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరూ వెంటనే దాన్ని పోయి కేవైసీ కంప్లీట్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి, అదే కాక ఇంకెవ్వరు లేకున్నా సరే గ్యాస్ సిలిండర్లు ఇంట్లో రేషన్ కార్డు మీద లేదని ఎవరికి ఉన్నా సరే వాళ్ళు గ్రామ పంచాయతీలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. తప్పకుండా వారందరికీ ప్రభుత్వం తరఫున ఉజ్వల పథకం కింద ఈ యొక్క గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇండియన్ గ్యాస్ తరఫున. ఇంటి కార్యక్రమం ఎన్నో రోజుల తర్వాత చేసుకున్నందుకు మా గ్రామ ఆడపడుచులకు ఇవన్నీ అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ పొగలేని పొయ్యిలాగా ఏదైతే ఎన్నో రోజుల నుంచి చేస్తున్న కళ ఈరోజు నెరవేరబోతుంది. కాబట్టి వచ్చిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి